హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనకి రాజస్థాన్ మేకపోతులు ఇవి పెద్దవి అయితే మనకైతే ఈరోజు వీడియో పెడతా అని చెప్పినాడు ఆయన. నేనైతే మెసేజ్ చేయడం జరిగింది. ఆయన మెసేజ్ చేసి సరేలే పెట్టండి, పెడదాం ఏముందని చెప్పినాను. మీరు కూడా ఇట్లా ఎవరైనా నాకు మేకపోతులు కానీ పొట్టేళ్ళు కానీ ఉంటే మీ ఏరియాలో మీరైతే నాకు పెడితే నేను వాట్సాప్లో డాక్యుమెంట్లో వేసినట్లయితే నేను కూడా ఆ వీడియోస్ అనేవి ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ అనేది ఇచ్చి దాని అనుగుణంగా ఏ విధంగా అయితే చేయాలో అది నేను చేసి కంపల్సరీ యూట్యూబ్లో పెట్టేదానికైతే నేను అయితే ట్రై చేస్తాను. ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫ్రీగా అనేది అయితే లేదు ఫ్రెండ్స్, పెయిడ్ ప్రమోషన్స్ అనమాట. ఇవి అనేది మనం చార్జ్ చేస్తాం, ఎక్కువ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ 100 రూపీస్ అట్లా. లేదు రెగ్యులర్ కస్టమర్ అయితే 100, లేదు ఒకసారి అయితే 200 ఇట్లా తీసుకుంటాను ఫ్రెండ్స్. నేను నాకు కావాలి కదా, నేను తిరగాలి కదా, నాకు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, వీడియో ఎడిటింగ్ ఖర్చులు చాలా ఉంటాయి, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. మనకి మొన్న అయితే కెమెరా పట్టుకున్నాము 6,000 పెట్టి. బడ్జెట్ అనేది మనకి ఏమి సంతల్లో తిరిగితే వచ్చేస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. చాలా కష్టపడితేనే నాకు కూడా వస్తుంది. అదే డబ్బులు అయితే కష్టపడేయాలి కాబట్టి నేను ఏదో చిన్న ప్రమోషన్స్ అయితే చేసుకుంటూ పోతున్నాను. దీని కూడా నెగిటివిటీ అయితే మీరు స్ప్రెడ్ అనుకోవద్దండి, చేద్దని అట్లా అనుకోవద్దండి. మీకు 100, 100 పెద్ద మ్యాటర్ ఏం కాదు. యాక్చువల్గా మీరు ఎక్కడెక్కడి నుంచో 100లో, లక్షల్లో సంపాదించుకుంటారు. నాకు వచ్చేది ఏం లేదు. మీరు నా వీడియోలు చూసి మీకు ఇంకా నాలెడ్జ్ వచ్చి మీరు తెలుసుకొని వచ్చి సంతలు తీసుకొని పోయి అక్కడ వేలల్లో సంపాదించుకుంటారు, లక్షల్లో సంపాదించుకుంటారు. నాకేం వచ్చేది ఏం లేదు. ఏదో మీకోసం అయితే వీడియోస్ నాకు నెట్ వేస్ట్ అయినప్పటికీ నేను చేస్తున్నాను కాబట్టి ఒక రెగ్యులర్గా అయితే డైలీ 2 నుంచి 3 వీడియోలు పెడతాను. ఈరోజు కూడా ఆదివారం చూసుకున్నట్లయితే డేటు 23. ఈరోజు సాయంత్రంగా ఇది 3 గంటలకు అట్లా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు టైం వచ్చి 11:26 అవుతాను ఫ్రెండ్స్. ఈ టైమింగ్కి నిన్న నైట్ అయితే మెసేజ్ చేసినాడు నాకు, అట్లా పెడతాను మీరు పెట్టండి అనేసరికి పెట్టినాను. ఇంకా చూస్తారు కదా మీరు, మామూలుగా మన సంతలో కూడా అయితే నిన్నైతే వచ్చినాయి, మన అంగల్ గొర్రెల సంతలో కూడా నిన్నైతే వచ్చినాయి చాలానే. ఆ పిల్లలు వచ్చినాయి, కొంచెం పెద్ద మీడియం సైజు ఉన్నాయి. ఈ పిల్లవి కాదు, అట్లా పెద్దవి కాదు, మీడియం సైజులో ఉన్నాయి. ఓ రకంగా ఓ సంవత్సరం లోపల 8 నెలలు 6 నెలలు అట్లా ఉన్నాయి. అంతా వైసీవి, సిరోహి, ఇంకా గుజరాతీ ఏవేవో పిల్లలు అయితే ఉన్నాయి. నేను పేర్లు అయితే చెప్తా ఆగండి ఫ్రెండ్స్. ఆయన అయితే పెట్టినాడు నాకు. ఇప్పుడు వచ్చి శివ గుడ్ ఫార్మ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇది 2వ వీడియో. ఫస్ట్ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసినాను, నా ఛానల్ ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి సరేనా. ఓకే ఫ్రెండ్స్, చెప్తాగండి. వాళ్ళ పెట్టినాడు బ్రీడ్స్ సిరోహి, సోజాతు, తోటపూరి, తోటపూరి అంట, కోట అంట, బార్బరీ అంట, గుజారి, అజ్మీరి, బీటల్, కటింగ్ షీపు, ఫార్మింగ్ షీపు, ఆల్ బ్రీడ్స్ అవైలబుల్, ఆల్ ఓవర్ ఇండియా, ట్రాన్స్పోర్ట్ అవైలబుల్, మినిమం ఆర్డర్ 30 క్వాంటిటీ. మీరు కొందరు అయితే నాకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఫ్రెండ్స్, మీకు తెలుసా, మీకు ఫేర్గా ఉంటారా వీళ్ళు, తెలుసా మీకు అని చెప్పి అడిగినారు. ఏమంటే ఫ్రెండ్స్, నాకైతే తెలీదు. నేను ఇప్పుడే చెప్తాను, ఓపెన్గా చెప్తాను, వీళ్ళు నాకు తెలీదు. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు అక్కడ పోయి తీసుకోండి, అంతేగాని ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ వేస్తారులే అనుకొని చెప్పి మీరు ఆర్డర్ పెడితే అయిపోతుంది. ఆడ మీకు పెద్ద డూబ్ వేస్తారు. మీరు మనిషిని నమ్మండి సరేనా. మనుషులు ఎట్లాంటి వాళ్ళు మీరే పోయి తీసుకొని నమ్మద్దని. ఈ కాలంలో మనుషులు నమ్మకంటే మనమే పోయి తెచ్చుకునేది. మీరు ఏం చేస్తారంటే మీరే రాజస్థాన్కి పోయి ట్రైన్లో వెళ్ళిపోండి, అజ్మీర్ పోయి ఆడ చూసుకొని మాట్లాడుకొని, లేకంటే బండి కూడా మీదే వేసుకొని పోయి తెచ్చుకోండి. ఇంకా మేలే వస్తువుగా ఉంటాయి మీకు అక్కడ, డైలీ ఉంటాయి. వేలల్లో జీవాలు అయితే ఉంటాయి, 100లో కాదు. ఏం మస్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఒక 50, 100 మినిమం వాళ్ళు చెప్పేది. మనం ఒక 500, 1000 వేసుకొచ్చుకున్నామనుకో మనకి గిట్టుబాటు అవుతుంది, పర్వాలేదు. ఎంతో అంత లాభం అయితే వస్తుంది కంపల్సరీ. ఒక మేకపోతు మీద మినిమం 500, 1000 లాభం పెట్టుకున్నా కూడా ఎంతో అంత లాభం అయితే వస్తుంది, తక్కువ ఏముండదు మనకి. ఇది మనకి సెకండ్ టైం వానికి అయితే మనం చేయడం జరుగుతుంది వీడియో అనమాట. ఫస్ట్ టైం ఆల్రెడీ చేసినాను, పర్వాలేదు. ఇట్లనే చేస్తా ఉంటే మనం యాదవ్ చూద్దాము. లాయల్టీ అనేది కస్టమర్ మనకి ఇట్లానే ఉన్నట్లయితే మనం చెప్పొచ్చు, పర్వాలేదు ఫ్రెండ్స్ ఆయన అయితే బాగానే చేస్తానని చెప్పి. నిన్న వేరే వాళ్ళు అయితే వచ్చినారు కదా అంగల్ గొర్రెల సంతలో కొనిన్నారు. మీరు చూసినట్లయితే ఆ అంగల్ గొర్రెల సంతలో కూడా ఒక దగ్గర 100 ఏమో వేసుకొచ్చినాడు. ఇవే జాతి పిల్లలు, అవి బీటల్లో ఏమనుకుంటా, సిరోహినో తెలీదు. ఇవే జాతి పిల్లలు అయితే వేసుకొచ్చినాడు. అవి కూడా చాలా ఉన్నాయి మంచి. చూసుకున్నట్లయితే మీరు నిన్న వీడియో కూడా ఫస్ట్ వీడియో పెట్టినాను. నిన్న సంతదే, అదే ఫస్ట్ వీడియో అనమాట. అంతకుముందు ఇంకో వీడియో పెట్టినాను, అది ఇంకో సంతదే. అదే మన సంతదే. మంచిగా ఉన్నాయి పిల్లలు, చూడండి సేమ్ అట్లాంటిది. ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ ఉంది చూడండి, లేదంటే నిన్న పెట్టిన వీడియో కూడా అదే కాబట్టి మీరు చూస్తే ఇంకా మంచిది. ఈరోజు నేను ఒక పొద్దు ఉన్నప్పటికీ కూడా వాయిస్ ఓవర్ ఇస్తా, ఎడిట్ చేస్తాను, కష్టపడి చేస్తాను ఫ్రెండ్స్. మీరు ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళంతా లైక్ చేయండి. 7 నిమిషాల వీడియోనే కాబట్టి మీరు ఈజీగా చూసేస్తారు, ఏమీ టెన్షన్ ఏం లేదు. 7 నిమిషాలు 8 నిమిషాల వీడియోనే కాబట్టి ఇది
మీ సపోర్ట్ అనేది నాకు ఇట్లే ఉంటే నేను కూడా వీలైతే రాజస్థాన్ వెళ్ళి యాదో ఒక రోజు 1 వీక్ అట్లా చూసి ప్లాన్ చేసి అక్కడ వెళ్ళి ఒక 2-3 రోజులు తిరిగి మంచివి అయితే వీడియోలు తీసేదానికి కూడా నేను ప్లాన్ చేస్తాను. రాజస్థాన్ అనే కాదు, ఇప్పుడు మనకి హైదరాబాద్లో మస్తు దొరికేస్తాయి ఇవి. హైదరాబాదు ఇంకా ఆడి నుంచి మనకు తెచ్చుకుంటారు మన వాళ్ళంతా. హైదరాబాద్ మనకు దగ్గర, రాజస్థాన్ దూరం కాబట్టి. రాజస్థాన్లో ఎట్లంటే ఇప్పుడు హబ్ అనుకోండి, అక్కడ అంతా ప్రొడక్షన్ అంతా వస్తుంది, అక్కడే మేపుతారు అంతా ఉంటాయి. హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తాయి, ఇక్కడ మిడిల్ ఆఫ్ ద కంట్రీ అనుకోండి హైదరాబాద్కి వస్తాయి. దాని తర్వాత ఆడి నుంచి మనకి ఇంకా ఈ తిరుపతి, పీలేరు ఇవంతా ఇక్కడంతా ట్రాన్స్పోర్ట్ ఉంటాయి. తిరుపతి కూడా మస్తుగా ఒకసారి నేను మీకు చూపించినట్లున్నా మంచి పెద్ద పూతులు అయితే వచ్చినాయి. బీటెల్ పూతులు అనుకుంటావి. అది కూడా మన ఛానల్లో ఉంది చూడండి. ఇప్పుడు నేను ఏ సంతకు కూడా వెళ్ళడం లేదు ఫ్రెండ్స్. నాకు ఏమంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు యాడ్ నుంచి వస్తాయి చెప్పండి. ఇప్పుడు డబ్బులు లేవు, అయిపోయినాయి అంతా. అందుకోసం చెప్పి నేను ఎక్కడ వెళ్ళడం లేదు. మా అంగళ్ళ సంత అయితే కన్వీనియంట్గా ఉంది, బాగానే వస్తాయి. మంచి పెద్ద సంత కాబట్టి మంచి పొట్టేలు అంతా ఒక వీడియోలు తీసుకొని మనకు కావాల్సిన ఆబద్దు పెట్టుకుంటూ వచ్చుకోవచ్చు. ఆ వారం అంతా బాగుంటాయి, ప్రశాంతంగా జరుగుతుంది నాకు మా సంత అయితే. ఇంకా కొందరు కస్టమర్లు కూడా తెలుస్తుంటారు ఇక్కడ ఉండేవాళ్ళు, మన అంగళ్ళ సంతకు వచ్చేవాళ్ళు. వాళ్ళతో వెళ్ళి వాళ్ళ ఊళ్ళలో ఉండేటివి యాదొకరు తీసుకొని వీడియో అక్కడ ఆబద్దే పెట్టేదానికి ఎట్లా ట్రై చేస్తున్నాను నేను. ఈ దగ్గరలో ఉండేటివి లోకల్ ఏరియాస్లో 5-10 కిలోమీటర్స్ లోపల మా ఊర్లలో ఉండేటివన్నీ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కదిరికి వెళ్ళినామనుకో ఆడ 200 అయిపోతుంది, పీలర్కి వెళ్ళినామా 200 అయిపోతుంది. మళ్ళీ నాకు కాలేజ్ ఉంది ఫ్రెండ్స్. నేను ఎంబీఏ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. మన ఎగ్జామ్స్ రాస్తూనే సంతలు కూడా తిరిగి అయితే రాసినాను. ఇంకా ఇది రంజాన్ నెల చాలా కష్టం ఫ్రెండ్స్. మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఎంత కష్టంలో వీడియోలు చేస్తానంటే ప్లీజ్ మీరు అర్థం చేసుకొని. బ్యాడ్ కామెంట్స్ కొందరు పెడతాను, అది ప్లీజ్ పెట్టద్దని. ఇప్పుడు నేను చదవచ్చు ఆ బ్యాడ్ కామెంట్స్ ఏమని, ఇక్కడ నేను డిస్ప్లే కూడా చేస్తాను, చదవచ్చు. అది ఎందుకు మీకు మంచిగా నాకు మంచిగా జస్ట్ లైక్ కొట్టి వదిలేస్తాను, ముందైతే రిప్లై ఇస్తాను. వైలెంట్గా అయిపోయింటే ముందు రంజాన్ నెల కాబట్టి ప్రశాంతంగా ఉన్నాయి ఇప్పుడు, సరేనా? అందుకని మీరు దయచేసి అర్థం చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను. ఇంకా ఆయనకి పర్ కేజీ 400, 300, 250 అట్లా చెప్తా ఉన్నాడు ఆయన. కేజీ ఇంతేనేం లేదు. ఒకసారి నేను అంతకుముందు వీడియో చేసినప్పుడు కూడా చెప్పినాను కదా ఫ్రెండ్స్, చెప్పినట్లున్నాడు ఆయన 300, 250 అట్లనే. ఎక్కువగా ప్రైజెస్ ఏం లేదు ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ నుంచి వాడి నెంబర్ అయితే పెడతాను, ఆయనకి వాట్సాప్లో మెసేజ్ చేయండి. 250 కేజీ అని చెప్పినాడు. 250 నుంచి కేజీ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 250. అది ఏవి కొన్ని బీటల్వి, కొన్ని అంటే జాతులు అన్నీ ఉన్నాయి కదా, ఆ జాతుల్లో మంచి జాతులు అయితే 230 కటింగ్ అయితే. ఇంకా సిరోహి, అజ్మీరి, గుజార్ అయితే 250. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.